Good morning, friends! Welcome to A to Z Academy. ఈ రోజు మనం 4th క్లాస్ మ్యాథ్స్ వర్క్ బుక్ యూనిట్ 3 సబ్ట్రాక్షన్స్ వర్క్షీట్ ఏ విధంగా చేయాలో చూద్దాం. వర్క్షీట్ 1 చూడండి. సబ్ టాపిక్ సబ్ట్రాక్షన్ వితౌట్ క్యారింగ్ అని ఇచ్చున్నారు. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. డూ ద ఫాలోయింగ్ సబ్ట్రాక్షన్ అని ఇచ్చున్నారు. ఇక్కడ ట్రైన్ లో కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చినారు, అవి ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ చూడండి 3564 మైనస్ 2341 అని ఇచ్చినారు. 4 నుండి 1 ని సబ్ట్రాక్షన్ చేస్తే 3 వస్తుంది. 6 నుండి 4 ని తీసేస్తే 2 వస్తుంది. 5 నుండి 3 తీస్తే 2 వస్తుంది. 3 నుండి 2 ని తీస్తే 1 వస్తుంది, అంటే 1223 వస్తుంది. అదే విధంగా 5683 నుండి 3561 ని సబ్ట్రాక్షన్ చేస్తే 2122 వస్తుంది. నెక్స్ట్ 8497 నుండి 5064 ని సబ్ట్రాక్షన్ చేస్తే 3433 వస్తుంది. 9846 నుండి 4634 ని సబ్ట్రాక్షన్ చేస్తే 5212 వస్తుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. డూ ద ఫాలోయింగ్ అని ఇచ్చున్నారు. ఏ చూడండి. టేక్ అవే 2845 ఫ్రమ్ 8947 ఇచ్చినాడు. అంటే ఈ 8947 నుండి 2845 ని సబ్ట్రాక్షన్ చేస్తే 6102 వస్తుంది. నెక్స్ట్ బి చూడండి. 6854 నుండి 3542 ని సబ్ట్రాక్షన్ చేస్తే 3312 వస్తుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. అబ్జర్వ్ ద టేబుల్ బిలో అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ అని ఇచ్చున్నారు. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. ఫైండ్ ద మేల్ అండ్ ఫిమేల్ ఇల్లిటరేట్స్ అండ్ ఫిల్ ద టేబుల్ అన్నాడు. ఇక్కడ టేబుల్ ని మనం పరిశీలిస్తే పాపులేషన్, లిటరేట్స్, ఇల్లిటరేట్స్, మేల్, ఫిమేల్ అని ఇచ్చున్నాడు. ఇక్కడ మేల్, ఫిమేల్ యొక్క పాపులేషన్, లిటరేటర్స్ ఇచ్చున్నారు. ఇల్లిటరేట్స్ ను కనుక్కోమన్నారు కాబట్టి ఇక్కడ పాపులేషన్ వచ్చేసి 9875 అని ఇచ్చున్నారు. లిటరేటర్స్ వచ్చేసి 8573 ఇచ్చినాడు. అయితే ఇల్లిటరేట్స్ ని కనుక్కోమన్నారు కాబట్టి 9875 నుండి 8573 ని సబ్ట్రాక్షన్ చేస్తే ఇల్లిటరేట్స్ వచ్చేసి 1302 వస్తుంది. అదేవిధంగా ఫిమేల్స్ వచ్చేసి పాపులేషన్ నుండి ఇల్లిటరేట్స్ ను సబ్ట్రాక్షన్ చేస్తే 2514 వస్తుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. సబ్ట్రాక్ట్ మేల్ ఇల్లిటరేట్స్ ఫ్రమ్ ఫిమేల్ ఇల్లిటరేట్స్ అన్నాడు. అంటే మహిళల నిరక్షరాస్యుల నుండి పురుషుల నిరక్షరాస్యులను తీసేయండి అన్నాడు. అంటే ఇక్కడ ఫిమేల్ ఇల్లిటరేట్స్ వచ్చేసి 2514 నుండి మేల్ ఇల్లిటరేట్స్ వచ్చేసి 1302 ని సబ్ట్రాక్షన్ చేస్తే 1211 వస్తుంది. అదే విధంగా థర్డ్ చూడండి. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ మేల్ అండ్ ఫిమేల్ పాపులేషన్ అన్నాడు. అంటే మేల్ ఫిమేల్ యొక్క పాపులేషన్ డిఫరెంట్ ఎంత అన్నాడు కాబట్టి ఇక్కడ మేల్ పాపులేషన్ 9875 నుండి ఫిమేల్ పాపులేషన్ 7854 ని సబ్ట్రాక్షన్ చేస్తే 2021 అని రాయండి. నెక్స్ట్ వర్క్షీట్ 2 సబ్ టాపిక్ సబ్ట్రాక్షన్ వర్డ్ ప్రాబ్లం అని ఇచ్చున్నాడు. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. అర్జున్ ట్రావెలెడ్ 4586 kilometers of distance in his tour. Out of the total distance, he traveled 2465 kilometers of distance by train. The rest of the distance is traveled by bus. How much distance was traveled by bus అని ఇచ్చున్నాడు. అంటే అర్జున్ తన పర్యటనలు 4586 కిలోమీటర్లు ప్రయాణించాడంట. అయితే అతను రైలులో 2465 కిలోమీటర్లు ప్రయాణించాడంట. మిగిలిన దూరం బస్సులో ప్రయాణించాడంట. అయితే బస్సులో ఎంత దూరం ప్రయాణించాడు అని ఇచ్చున్నాడు. కింద కొన్ని క్వశ్చన్స్ ఇచ్చున్నాడు, అవి ఎలా చేయాలో చూద్దాం. చూడండి. ద టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై అర్జున్ అన్నాడు. అంటే అర్జున్ ప్రయాణించే మొత్తం దూరం ఎంత అంటే 4586 అని రాయండి. నెక్స్ట్ అవుట్ ఆఫ్ దిస్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ట్రైన్ అన్నాడు. అంటే ట్రైన్ లో ప్రయాణించే దూరం ఎంత అంటే 2465 అని రాయండి. నెక్స్ట్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై బస్ అన్నాడు. అంటే టోటల్ డిస్టెన్స్ నుండి ట్రైన్ లో డిస్టెన్స్ ప్రయాణించిన దూరాన్ని తీసేస్తే మనకు వస్తుంది కాబట్టి 4586 నుండి 2465 ని సబ్ట్రాక్షన్ చేస్తే బస్ లో ప్రయాణించిన దూరం 2121 కిలోమీటర్స్ వస్తుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. 7826 ballot boxes were provided to a constituency in an election. Out of those 6814 ballot boxes were used. How many ballot boxes were unused అన్నాడు. అంటే ఎన్నికల కోసం ఒక నియోజకవర్గానికి 7826 బ్యాలెట్ బాక్సులు ఇచ్చారంట. వాటిలో 6814 బ్యాలెట్ బాక్సులను ఉపయోగించారంట. అయితే ఉపయోగించిన బాక్సులు ఎన్ని అంటున్నాడు. అంటే
టోటల్ బాక్సెస్ వచ్చేసి 7,826 నుండి యూజ్ చేసిన బాక్స్ వచ్చేసి 6,814 ని సబ్ట్రాక్షన్ చేస్తే అన్యూజ్డ్ బాక్స్ వచ్చేసి 1,012 అవుతున్నాయి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. రమేష్ took a loan 8,500 rupees to buy a water pump. He paid 9,800 to the bank and cleared his loan. How much amount did he pay more to the bank? అంటే రమేష్ వాటర్ పంప్ కొనడానికి 8,500 రూపాయలు రుణం తీసుకున్నాడంట. అతను బ్యాంకుకు 9,800 రూపాయలు చెల్లిస్తే అతను బ్యాంకుకు ఎంత మొత్తం అదనంగా చెల్లించాడు అని అడుగుతున్నాడు. అంటే ఇక్కడ రమేష్ బ్యాంక్ కి చెల్లించిన అమౌంట్ 9,800, లోన్ అమౌంట్ 8,500 ని సబ్ట్రాక్షన్ చేస్తే అతను రమేష్ ఎక్స్ట్రాగా పే చేసిన అమౌంట్ 1,300 వస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. రోజా బయట మొబైల్ ఫోన్ ఫర్ 7,850 రూపీస్. అమృత బయట అనదర్ మొబైల్ ఫోన్ ఫర్ 6,720 రూపీస్. అంటే రోజా 7,850 రూపాయలకు ఒక మొబైల్ ఫోన్ కొనుగోలు చేసిందంట. అమృత మరొక మొబైల్ ఫోన్ ను 6,720 రూపాయలకి కొనుగోలు చేసిందంట. అయితే కింద క్వశ్చన్స్ ఇచ్చున్నారు. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. హూ స్పెండ్ ద మోస్ట్ మనీ అనే మొబైల్ ఫోన్ అన్నాడు. అంటే మొబైల్ ఫోన్ ను ఎక్కువ డబ్బులు పెట్టి కొన్నది ఎవరు అంటున్నాడు. ఇక్కడ 7,850 రూపీస్ కొనింది రోజా కాబట్టి రోజా అని రాయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ అమృత వెంట్ టు బై ద సేమ్ మొబైల్ ఫోన్ దట్ రోజా బైట్, హౌ మచ్ మోర్ మనీ విల్ షీ నీడ్ అన్నాడు. అంటే అమృత రోజా కొన్న అదే ఫోన్ ను కొనాలనుకుంటే ఆమెకి ఇంకెంత డబ్బులు అవసరం అంటున్నాడు. రోజా కొన్న 7,850 రూపీస్ అమృత దగ్గర ఉన్న 6,720 రూపీస్ ని సబ్ట్రాక్షన్ చేస్తే అమృత కావాల్సింది ఇంకా 1,130 రూపీస్ అని రాయండి. వర్క్షీట్ 3 సబ్ టాపిక్ సబ్ట్రాక్షన్ విత్ క్యారింగ్ అని ఇచ్చున్నాడు. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ టూ నెంబర్స్ గివెన్ బిలో అని ఇచ్చున్నాడు. ఇక్కడ ఒక లారీ ఇచ్చేసి దానిలో కొన్ని సబ్ట్రాక్షన్ ఇచ్చున్నాడు. అవి ఎలా చేయాలో చూద్దాం. చూడండి. 4,537 నుండి 2,329 ని సబ్ట్రాక్షన్ చేస్తే 2,208 వస్తుంది. నెక్స్ట్ 6,534 నుండి 4,296 ని సబ్ట్రాక్షన్ చేస్తే 2,238 వస్తుంది. నెక్స్ట్ 7,250 నుండి 3,528 ని సబ్ట్రాక్షన్ చేస్తే 3,722 వస్తుంది. నెక్స్ట్ 9,000 నుండి 2,359 ని సబ్ట్రాక్షన్ చేస్తే 6,641 వస్తుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. 570 ప్లస్ హౌ మెనీ టెన్స్ ఈక్వల్ టు 1,000 ఇచ్చున్నాడు. అంటే 570 కి ఇంకా ఎన్ని టెన్స్ కలిపితే 1,000 అవుతుంది అంటున్నాడు. 570 కాబట్టి ఇంకా 430 కావాలి కాబట్టి 430 కి 43 టెన్స్ కాబట్టి ఆప్షన్ సి అని రాయండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. సౌమ్య సాల్వ్డ్ ఏ ప్రాబ్లమ్ ఇన్ అన్ ఎగ్జామ్ విచ్ ఈస్ గివెన్ బిలో అన్నాడు. ఇక్కడ సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈస్ 9,000. వన్ ఆఫ్ ద నెంబర్ ఈస్ 2,999. ఫైండ్ ద అనదర్ నెంబర్ అన్నాడు. అంటే రెండు సంఖ్యల మొత్తం 9,000 అయితే అందులో ఒక సంఖ్య 2,999 అంటున్నాడు. అయితే మరొక సంఖ్య ఎంత అన్నాడు. ఇక్కడ క్వశ్చన్ చూడండి. షీ రైట్ ద ఆన్సర్ ఈజ్ 7,999. డి షీ సాల్వ్ కరెక్ట్లీ అని ఇచ్చినాడు. అంటే ఆమె చెప్పింది నిజమనా అని అంటున్నాడు. అది తప్పు కాబట్టి నో రాయండి. ఇఫ్ నాట్ కరెక్ట్ ఇట్ అయితే దాన్ని సరిచేసి రాయండి అన్నాడు. అంటే ఈ 9,000 నుండి 2,999 ని సబ్ట్రాక్షన్ చేస్తే నెక్స్ట్ నెంబర్ వచ్చేసి 6,001 అని రాయండి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అని ఇచ్చినాడు. ఇక్కడ 8-61 అని ఇచ్చి కింద 2 అని ఇచ్చినాడు. ఇక్కడ మనం గమనిస్తే 1 నుండి 2 సబ్ట్రాక్షన్ కాదు కాబట్టి ఇక్కడ నుంచి 10th ప్లేస్ లో నుంచి మనం అప్పు తెచ్చుకుంటే 11 అవుతుంది. 11 నుండి 2 తీస్తే 9 అవుతుంది. ఇంకా 6th ప్లేస్ లో 5 ఉంటుంది. ఇక్కడ కింద మనకు 7 అని వచ్చింది. అంటే నెక్స్ట్ ప్లేస్ లో నుంచి 1 ని తీసుకుని వస్తే ఇక్కడ 15 అవుతుంది. 15 నుండి 8 ని సబ్ట్రాక్షన్ చేస్తే 7 వస్తుంది కాబట్టి 8 రాయండి. నెక్స్ట్ ఇక్కడ 3 అని ఇచ్చినాడు. ఇక్కడ 3 రావాలంటే ఇందాక 1 ని 10 ప్లస్ లో అప్పు తెచ్చుకున్నాం కాబట్టి ఇక్కడ 4 అని రాయండి. నెక్స్ట్ బి చూడండి. 76-4 అని ఇచ్చినాడు. అలాగే 4-68 అని ఇచ్చినాడు. ఇక్కడ 4 నుండి 8 వెళ్ళదు కాబట్టి నెక్స్ట్ ప్లేస్ లో నుంచి మనము అప్పు తెచ్చుకుంటే 14 అవుతుంది. 14 నుండి 8 తీసేస్తే 6 అవుతుంది. ఇక్కడ ఉన్న సంఖ్యతో 6 ని సబ్స్క్రైబ్ చేస్తే 3 రావాలి కాబట్టి ఇక్కడ 0 రాసుకుంటే ఇందాక 1 తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 9 అవుతుంది. 9 నుంచి 6 తీస్తే 3 వస్తుంది. అదే విధంగా 6 లో నుంచి ఇందాక 1 తీసుకుని ఉన్నాం కాబట్టి 5 అవుతుంది. ఇక్కడ కింద సంఖ్య 8 ఉంది, పైన 5 ఉంది. అంటే పక్కన నుంచి అప్పు తీసుకుంటే 15 అవుతుంది. 15 నుండి ఇక్కడ 8 రావాలంటే ఇక్కడ 7 ని తీసేస్తే 8
వస్తుంది కాబట్టి 7 అని రాయండి. నెక్స్ట్ వర్క్ షీట్ 4 సబ్ టాపిక్ సబ్ట్రాక్షన్ వర్డ్ ప్రాబ్లం అని ఇచ్చున్నాడు. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. రమేష్ బైట్ 3180 మ్యాంగోస్ ఫ్రమ్ ఏ గార్డెన్. 2496 మ్యాంగోస్ వేర్ సోల్డ్. హౌ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ ఎట్ టు బి సోల్డ్ అన్నాడు. రమేష్ ఒక తోట నుండి 3180 మామిడి పళ్ళను కొన్నాడంట. వాటిలో 2496 మామిడి పళ్ళు అమ్ముడుపోయినాయంట. ఇంకా ఎన్ని మామిడి పళ్ళు అమ్ముబడాలి అని ఇచ్చినాడు. అంటే టోటల్ మ్యాంగోస్ వచ్చేసి 3180, సోల్డ్ చేసిన మ్యాంగోస్ వచ్చేసి 2496. సబ్ట్రాక్షన్ చేస్తే 684 అని రాయండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. ఇన్ ఏ జూ దేర్ ఆర్ 2153 deer. Tigers are 1089 less than deer. How many tigers are there in zoo అన్నాడు. అంటే జంతు ప్రదర్శనశాలలో 2153 జింకలు ఉన్నాయంట. పులులు జింకల కంటే 1089 తక్కువ ఉన్నాయంట. అయితే ఆ జంతు ప్రదర్శనశాలలో పులులు ఎన్ని ఉన్నాయి అంటున్నాడు. ఇక్కడ డియర్స్ 2153 ఉన్నాయి. టైగర్ ఎంత తక్కువ ఉన్నాయి? 1089 తక్కువ ఉన్నాయి. అంటే ఈ 2153 నుండి 1089 ని సబ్ట్రాక్షన్ చేస్తే అక్కడ ఉన్న టైగర్స్ వచ్చేసి 1064 అని రాయండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. దే వేర్ 8640 సోల్జర్స్ ఇన్ ఏ మిలిటరీ క్యాంప్, అవుట్ ఆఫ్ విచ్ 2895 వేర్ సెంట్ ఫర్ ఏ స్పెషల్ ట్రైనింగ్. హౌ మెనీ వేర్ లెఫ్ట్ ఇన్ ఏ క్యాంప్ అన్నాడు. అంటే ఒక సైనిక శిబిరంలో 8640 మంది సైనికులు ఉన్నారంట. అయితే వారిలో 2895 మందిని శిక్షణ కోసం పంపిస్తే శిబిరంలో ఇంకా ఎంత మంది ఉన్నారు అంటున్నాడు. అంటే మొత్తం సోల్డర్ 8640 నుండి ట్రైనింగ్ వెళ్ళిన 2895 సోల్డర్స్ ని సబ్ట్రాక్షన్ చేస్తే ఇంకా ఉన్న వాళ్ళు 5745 అని రాయండి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. రేవతి బైట్ ఏ శారీ ఫర్ 8750. షీ గివ్ 9000 టు ద షాప్ కీపర్. హౌ మచ్ అమౌంట్ డిడ్ షీ గెట్ బ్యాక్. అంటే రేవతి 8750 రూపాయలకి ఒక చీర కొనుగోలు చేసి ఆమె దుకాణదారునికి 9000 రూపాయలు ఇచ్చిందంట. అయితే ఆమెకు ఎంత డబ్బు తిరిగి వచ్చింది అంటాడు. అంటే షాప్ కీపర్ కి ఇచ్చిన 9000 నుండి శారీ కాస్ట్ 8750 ని సబ్ట్రాక్షన్ చేస్తే ఆమె ఇంకా రావాల్సిన అమౌంట్ 250 రూపీస్ అని రాయండి. నెక్స్ట్ వర్క్ షీట్ 5 సబ్ టాపిక్ ఎస్టిమేషన్ ద సబ్ట్రాక్షన్ అని ఇచ్చున్నాడు. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. ఎస్టిమేట్ ద డిఫరెన్స్ టు ద నియరెస్ట్ 1000 అన్నాడు. అంటే ఇక్కడ ఇచ్చిన సంఖ్యలను నియరెస్ట్ 1000 లో మార్చి సబ్ట్రాక్షన్ చేయండి అంటున్నాడు. ఇక్కడ ఎగ్జాంపుల్ గా 7547 మైనస్ 5961 అని ఇచ్చున్నాడు. అంటే 7547 ని నియరెస్ట్ 1000 లో మారిస్తే 8000 అవుతుంది. 5961 ని నియరెస్ట్ 1000 లో మారిస్తే 6000 అవుతుంది. అంటే 8000 నుండి 6000 ని సబ్ట్రాక్షన్ చేస్తే ఇంకా 2000 అని ఉంటుంది. అదే విధంగా 6937 మైనస్ 4125 అని ఇచ్చున్నాడు. ఈ 6937 ని నియరెస్ట్ 1000 లో మారిస్తే 7000 అవుతుంది. ఈ 4125 ని నియరెస్ట్ 1000 లో మారిస్తే 4000 అవుతుంది. అంటే ఈ 7000 నుండి 4000 ని సబ్ట్రాక్షన్ చేస్తే 3000 రాయండి. అదే విధంగా 8994 నుండి 3189 ని తీసేస్తే 6000 రాయండి. అదే విధంగా 9245 నుండి 6247 తీసేయమన్నాడు. అంటే ఈ 9245 అంటే 9000 అని రాసుకోండి. 6247 అంటే 6000 అని రాసుకోండి. ఈ 9000 నుండి 6000 ని తీసేస్తే 3000 అని రాయండి. సెకండ్ క్వశ్చన్ చూడండి. ఎస్టిమేట్ ద డిఫరెన్స్ బై రౌండింగ్ అప్ టు ఇట్ ఈస్ నియరెస్ట్ 1000 ఆన్ బోత్ సైడ్ అండ్ పుట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ ఆర్ గ్రేటర్ దాన్ ఇన్ ద బ్లాంక్స్ అకార్డింగ్ యువర్ ఎస్టిమేషన్. వన్ హాస్ బీన్ డన్ ఫర్ యూ అన్నాడు. అంటే ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ ని నియరెస్ట్ 1000 లో మార్చి ఇక్కడ లెస్ దాన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ సింబల్స్ ని పెట్టమంటున్నాడు. క్వశ్చన్ నెంబర్ ఏ చూడండి. 7845 మైనస్ 4635 అని ఇచ్చినాడు. నియరెస్ట్ 1000 లో మారిస్తే 8000 మైనస్ 5000 అవుతుంది. సబ్ట్రాక్షన్ చేస్తే 3000 అవుతుంది. అదే విధంగా ఇక్కడ 8642 మైనస్ 1024 అని ఇచ్చినాడు. నియరెస్ట్ 1000 లో మారిస్తే 9000 మైనస్ 1000 అవుతుంది. 9000 నుండి 1000 ని సబ్ట్రాక్షన్ చేస్తే 8000 అవుతుంది. కానీ ఇక్కడ 6000 ఉంది. ఒకసారి గమనించండి. 8000 గా మార్చుకోండి. అయితే ఇక్కడ 3000 ఇక్కడ 8000 ఉంది కాబట్టి ఇక్కడ గ్రేటర్ దాన్ రాయండి. నెక్స్ట్ బి చూడండి. 6874 మైనస్ 3624 అని ఉంది. ఇక్కడ
నియరెస్ట్ 1000 లో మార్చుకుంటే 7000 4000 అవుతుంది. 7000 నుంచి 4000 తీస్తే 3000 అని రాయండి. అదేవిధంగా 7832 4967 అని ఇచ్చున్నారు. నియరెస్ట్ 1000 లో మార్చుకుంటే 8000 మైనస్ 5000 అవుతుంది. దీన్ని సబ్ట్రాక్షన్ చేస్తే 3000 అవుతుంది. ఇక్కడ 3000 ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఈక్వల్ రాయండి. నెక్స్ట్ సి చూడండి, 9352 5423 ఉంది. నియరెస్ట్ 1000 లో మార్చితే 9000 మైనస్ 5000 అవుతుంది. సబ్ట్రాక్షన్ చేస్తే 4000 అవుతుంది. అదేవిధంగా 8369 4697 ఉంది. దీన్ని నియరెస్ట్ 1000 లో మార్చుకుంటే 8000 మైనస్ 5000 అవుతుంది. సబ్ట్రాక్షన్ చేస్తే 3000 అవుతుంది. ఇక్కడ 4000 3000 ఉంది కాబట్టి గ్రేటర్ దాన్ రాయండి. నెక్స్ట్ డి చూడండి, 6754 మైనస్ 2962 అని ఇచ్చున్నాడు. దీన్ని నియరెస్ట్ 1000 లో మారిస్తే 7000 మైనస్ 4000 అవుతుంది. సబ్ట్రాక్షన్ చేస్తే 3000 వస్తుంది. అదేవిధంగా 5760 మైనస్ 2160 అని ఇచ్చున్నాడు. నియరెస్ట్ 1000 లో మారిస్తే 6000 మైనస్ 2000 అవుతుంది. సబ్ట్రాక్షన్ చేస్తే 4000 అవుతుంది. ఇక్కడ 3000 4000 ఉంది కాబట్టి లెస్ దాన్ అని రాయండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి, ఎస్టిమేట్ ద డిఫరెన్స్ బిట్వీన్ 8823 అండ్ 4287 టు ద నియరెస్ట్ 1000 అన్నాడు. అంటే ఇక్కడ ఇచ్చిన లిస్ట్ ని నియరెస్ట్ 1000 లో మార్చి సబ్ట్రాక్షన్ చేయండి అంటున్నాడు. కాబట్టి ఇక్కడ 8823 కి నియరెస్ట్ 1000 వచ్చేసి 9000 రాసుకోండి. 4287 ని నియరెస్ట్ 1000 వచ్చేసి 4000 రాసుకోండి. డిఫరెన్స్ వచ్చేసి 5000 అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి, ఎస్టిమేట్ ద డిఫరెన్స్ బిట్వీన్ 8823 అండ్ 4287 టు ద నియరెస్ట్ 1000 అన్నాడు. నియరెస్ట్ 1000 లో మార్చుకుంటే 9000 4000 అవుతాయి. అంటే 9000 నుండి 4000 తీసేస్తే ఆప్షన్ సి 5000 అని రాయండి. నెక్స్ట్ వర్క్షీట్ 6 సబ్ టాపిక్ అడిషన్ సబ్ట్రాక్షన్ ఫ్యాక్ట్స్ అని ఇచ్చున్నాడు. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 1 చూడండి, రైట్ సబ్ట్రాక్షన్ ఫ్యాక్ట్స్ ఫ్రమ్ అడిషన్ ఫ్యాక్ట్ అండ్ అడిషన్ ఫ్యాక్ట్ ఫ్రమ్ సబ్ట్రాక్షన్ ఫ్యాక్ట్ అని ఇచ్చినాడు. అంటే ఇక్కడ ఇచ్చిన ఎలిమెంట్ అడిషన్ ఫ్యాక్ట్ నుండి సబ్ట్రాక్షన్ ఫ్యాక్ట్ ని, సబ్ట్రాక్షన్ ఫ్యాక్ట్ నుండి అడిషన్ ఫ్యాక్ట్ ని రాయమన్నాడు. కాబట్టి ఇక్కడ 352 ప్లస్ 460 ఈక్వల్ టు 812 అని అడిషన్ ఫ్యాక్ట్ ఇచ్చినాడు. దాని నుండి సబ్ట్రాక్షన్ ఫ్యాక్ట్ రాయాలంటే 812 మైనస్ 352 ఈక్వల్ టు 460 అని రాయండి. సబ్ట్రాక్షన్ ఫ్యాక్ట్ 2 వచ్చేసి 812 మైనస్ 460 ఈక్వల్ టు 352 అని రాయండి. అదే విధంగా ఇక్కడ 5630 మైనస్ 3274 ఈక్వల్ టు 2356 అని ఇచ్చున్నాడు. ఈ సబ్ట్రాక్షన్ ఫ్యాక్ట్ నుండి సబ్ట్రాక్షన్ ఫ్యాక్ట్ 1 వచ్చేసి 5630 మైనస్ 2374 ఈక్వల్ టు 3274 అని రాయండి. అడిషన్ ఫ్యాక్ట్ వచ్చేసి 2356 ప్లస్ 3274 ఈక్వల్ టు 5630 అని రాయండి. క్వశ్చన్ నెంబర్ 2 చూడండి, మురళి హ్యాడ్ 7516 ఇన్ ఏ బ్యాంక్ అకౌంట్. హీ విత్డ్రా 3516. హౌ మచ్ మనీ వాజ్ లెఫ్ట్ ఇన్ హ్యాజ్ అకౌంట్ అన్నాడు. అంటే మురళి బ్యాంక్ అకౌంట్ లో 7516 ఉన్నాయంట. అతను 3516 ని తీసేస్తే ఇంకెంత అమౌంట్ ఉంది అంటున్నాడు. అంటే మురళి బ్యాంక్ అకౌంట్ లో ఉన్న 7516 నుండి అతను విత్డ్రా చేసిన అమౌంట్ 3516 ని తీసేస్తే ఇంకా అతని బ్యాంక్ అకౌంట్ లో మిగిలిన అమౌంట్ 4000 అని రాయండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి, ఫిల్లింగ్ ద బ్లాంక్స్ అని ఇచ్చున్నాడు. క్వశ్చన్ నెంబర్ ఏ చూడండి, 3890 ప్లస్ డాష్ ఈక్వల్ టు 9430 అని ఇచ్చున్నాడు. అంటే ఈ 9430 నుండి 3890 ని సబ్ట్రాక్షన్ చేస్తే ఈ బ్లాంక్ లో 5540 వస్తుంది. నెక్స్ట్ బి చూడండి, డాష్ ప్లస్ 4289 ఈక్వల్ టు 7777 ఇచ్చినాడు. అంటే ఈ 7777 నుండి 4289 ని సబ్ట్రాక్షన్ చేస్తే ఈ బ్లాంక్ లో 3488 వస్తుంది. నెక్స్ట్ సి చూడండి, 3275 మైనస్ డాష్ ఈక్వల్ టు 3275 అని ఇచ్చినాడు. అంటే రెండు సేమ్ వాల్యూ కాబట్టి ఈ బ్లాంక్ లో 0 రాయండి. నెక్స్ట్ డి చూడండి, 5649 మైనస్ డాష్ ఈక్వల్ టు 0 అని ఇచ్చినాడు. అంటే ఈ బ్లాంక్ లో 5649 రాస్తే 0 వస్తుంది కాబట్టి 5649 రాయండి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి, మేక్ ఏ వర్డ్ ప్రాబ్లం ఫర్ 7210 మైనస్ 3560 ఈక్వల్ టు 3650 ఇన్ యువర్ ఓన్ వర్డ్స్ అన్నాడు. అంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ ని ఉపయోగించి వర్డ్ ప్రాబ్లం ని తాచేయమంటున్నాడు. చూడండి, ఏ ఫ్రూట్ మర్చెంట్ హ్యాడ్ 7210 మ్యాంగోస్ ఇన్ హ్యాస్ షాప్. హీ సోల్డ్ 3560 మ్యాంగోస్ డ్యూరింగ్ ద డే. హౌ మెనీ మ్యాంగోస్ ఆర్ లెఫ్ట్ ఇన్ హ్యాస్ షాప్ నౌ అని రాయండి. నెక్స్ట్ వర్క్షీట్ 7 సబ్ టాపిక్ ప్రాఫిట్ అండ్ లాస్ అని ఇచ్చున్నాడు. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి, రైట్ కాస్ట్ ప్రైస్ అండ్ సేలింగ్ ప్రైస్ ఇన్ ద గివెన్ టేబుల్ అని ఇచ్చున్నాడు. ఇక్కడ సీన్ నెంబర్ 1 కాంటాక్ట్ కాస్ట్ ప్రైస్ సేలింగ్ ప్రైస్ అని ఇచ్చున్నాడు. 1 చూడండి,
సుమతి బైట్ ఆరెంజెస్ ఫర్ 3,500 అండ్ సోల్డ్ దెమ్ 4,200. ఇక్కడ కాస్ట్ ప్రైస్ వచ్చేసి 3,500 రాయండి. సేలింగ్ ప్రైస్ వచ్చేసి 4,200 రాయండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. శ్రావణి బైట్ అంబరిల్లా 1,600 రూపీస్ అండ్ సోల్డ్ దెమ్ 1,380 రూపీస్. ఇక్కడ కాస్ట్ ప్రైస్ వచ్చేసి తెలుగులో 1,800 రూపాయలు ఇచ్చున్నాడు, ఇంగ్లీష్ లో 1,600 రూపాయలు ఇచ్చున్నాడు. మనం ఇంగ్లీష్ లో ఇచ్చిందే తీసుకోవాలి కాబట్టి ఇక్కడ కాస్ట్ ప్రైస్ వచ్చేసి 1,600 రాయండి. సేలింగ్ ప్రైస్ వచ్చేసి 1,380 రూపీస్ రాయండి. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. గణేష్ సోల్డ్ టావెరెంట్ ఫర్ 2,500. హీ బైట్ ఇట్ ఫర్ 2,000 ప్రొవిజనల్లీ అని ఇచ్చాడు. అంటే ఇక్కడ కొన్నది 2,000 కాబట్టి కాస్ట్ ప్రైస్ 2,000 రాయండి. సేలింగ్ ప్రైస్ 2,500 రాయండి. ఫోర్త్ చూడండి. విజయ్ బైట్ హీప్ ఆఫ్ మ్యాంగోస్ ఫర్ 1,200 సోల్డ్ దెమ్ ఫర్ 1,350 రూపీస్. ఇక్కడ కాస్ట్ ప్రైస్ వచ్చేసి 1,200, సేలింగ్ ప్రైస్ వచ్చేసి 1,350 రూపీస్ రాయండి. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. ప్రభా బైట్ ఏ బ్యాగ్ ఆఫ్ గ్రౌండ్ నట్స్ ఫర్ 1,460 అండ్ సోల్డ్ ఇట్ ఫర్ 1,250. కాస్ట్ ప్రైస్ వచ్చేసి 1,460 అని రాయండి. సేలింగ్ ప్రైస్ వచ్చేసి 1,250 అని రాయండి. వర్క్షీట్ 8 సబ్ టాపిక్ ప్రాఫిట్ అండ్ లాస్ అని ఇచ్చున్నాడు. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి రైట్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఇన్ ద టేబుల్ అకార్డింగ్ టు ద కాస్ట్ ప్రైస్ అండ్ సేలింగ్ ప్రైస్ అన్నాడు. సరే నెంబర్ 1 చూడండి. కాస్ట్ ప్రైస్ వచ్చేసి 1,700 ఇచ్చాడు. సేలింగ్ ప్రైస్ వచ్చేసి 1,850 అని ఇచ్చాడు. అంటే కొన్న ఏలో 1,700, అమ్మిన ఏలో 1,850 కాబట్టి అతనికి లాభం 150 రూపాయలు వచ్చింది కాబట్టి ప్రాఫిట్ లాస్ అంటే ప్రాఫిట్ అని రాయండి. నెక్స్ట్ సెకండ్ చూడండి. కాస్ట్ ప్రైస్ 1,600, సేలింగ్ ప్రైస్ 1,905 రూపీస్. అంటే అతనికి ప్రాఫిట్ 305 రూపీస్ కాబట్టి ప్రాఫిట్ అని రాయండి. థర్డ్ వన్ చూడండి. కాస్ట్ ప్రైస్ 4,004 రూపీస్, సేలింగ్ ప్రైస్ 3,695 రూపీస్. అంటే అతనికి లాస్ 309 రూపీస్ కాబట్టి లాస్ రాయండి. ఫోర్త్ వన్ కాస్ట్ ప్రైస్ 848 రూపీస్, సేలింగ్ ప్రైస్ 1,042 రూపీస్. అంటే ఇతనికి ప్రాఫిటే కాబట్టి ప్రాఫిట్ రాయండి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ కాస్ట్ ప్రైస్ 5,344 రూపీస్, సేలింగ్ ప్రైస్ 5,434 రూపీస్. ఇతనికి ప్రాఫిట్ 90 రూపీస్ కాబట్టి ఇక్కడ ప్రాఫిట్ అని రాయండి. నెక్స్ట్ సిక్స్త్ వన్ కాస్ట్ ప్రైస్ 4,659 రూపీస్, సేలింగ్ ప్రైస్ 4,569 రూపీస్. అంటే ఇతను లాస్ 90 రూపీస్ కాబట్టి లాస్ అని రాయండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. పంకాజ్ బైట్ రెడ్ కలర్ wool for 180 rupees and green color wool for 60 rupees and saw a sweater. He sold it for 280 rupees. Find whether he got profit or loss. అంటే పంకజ్ ఎరుపు రంగు ఉన్నిని 180 రూపాయలకు, ఆకుపచ్చ ఉన్నిని 60 రూపాయలు కొని స్వెటర్ కుట్టాడంట. అయితే అతను ఆ స్వెటర్ ను 280 రూపాయలకు అమ్మాడంట. అయితే లాభమా నష్టమా కనుక్కోండి అంటున్నాడు. ఇక్కడ రెడ్ కలర్ ఊల్ వచ్చేసి 180 రూపీస్ ని, గ్రీన్ కలర్ ఊల్ ని 60 రూపీస్ ని అడిషన్ చేస్తే మొత్తం ఊల్ కాస్ట్ 240 రూపీస్ అయింది. స్వెటర్ కుట్టిన తర్వాత 280 రూపీస్ అమ్మాడు కాబట్టి ఈ 280 రూపీస్ నుండి అతను కొన్న 240 రూపీస్ ని తీసేస్తే అతనికి ప్రాఫిట్ 40 రూపీస్ వస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి చైతన్య బైట్ గోట్ ఫర్ 6,950 అండ్ సోల్డ్ ఇట్ ఫర్ 9,500. ఫైండ్ వెదర్ హీ గాట్ ప్రాఫిట్ ఆర్ లాస్. ఫైండ్ హౌ మచ్ ప్రాఫిట్ ఆర్ లాస్ హీ మోడ్ అన్నాడు. అంటే చైతన్య ఒక మేకను 6,900 రూపాయలు కొని 9,500 రూపాయలకు అమ్మాడంట. లాభమా నష్టమా కనుగొండి అంటున్నాడు. కాబట్టి ఇక్కడ కాస్ట్ ప్రైజ్ 6,950 రూపాయలు, సేలింగ్ ప్రైజ్ 9,500 రూపాయలు. అంటే సేలింగ్ ప్రైజ్ ఎక్కువ ఉంది కాబట్టి అతను ప్రాఫిట్ వచ్చి ఉంటది. అంటే సేలింగ్ ప్రైజ్ నుండి కాస్ట్ ప్రైజ్ ని తీసేస్తే అతను వచ్చిన ప్రాఫిట్ 2,550 రూపీస్ అని రాయండి. నెక్స్ట్ వర్క్షీట్ 9 సబ్ టాపిక్ అసెస్మెంట్ అని ఇచ్చినారు. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఏ స్కూల్ కలెక్టెడ్ 6,000 ఫర్ ఏ ట్రిప్. దే స్పెంట్ 4,385 ఫర్ ద ట్రిప్. హౌ మచ్ మనీ ఈజ్ లెఫ్ట్ అన్నాడు. అంటే ఒక పాఠశాల యాత్ర కోసం 6,000 రూపాయలు సేకరించి యాత్ర కోసం 4,380 రూపాయలు ఖర్చు చేశారంట. అయితే అతను ఇంకెంత మిగిలింది అంటున్నాడు. అంటే ఈ 6,000 నుండి 4,385 ని సబ్ట్రాక్షన్ చేస్తే ఆప్షన్ డి 1,615 మిగులుతుంది అని రాయండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. వన్ రిఫ్రిజిరేటర్ కాస్ట్ 550 మోర్ దెన్ అనదర్. విచ్ పెయిర్ ఆఫ్ పీసెస్ ఈస్ కరెక్ట్. అంటే ఒక రిఫ్రిజిరేటర్ ధర మరొక దానికంటే 550 రూపాయలు ఎక్కువ. కింది ధరలలో జతలు ఏది సరైంది అంటున్నాడు. ఇక్కడ ఆప్షన్ బి 9,220 అండ్ 9,770 అని రాయండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. శ్రీదేవి ప్రమోటెడ్ ద సబ్ట్రాక్షన్ యాజ్ షో బిలో. ఈజ్ ఇట్ కరెక్ట్? ఇఫ్ నాట్ కరెక్ట్ ద సబ్ట్రాక్షన్ యువర్ ఓన్ అన్నాడు. ఇక్కడ ఒక సబ్ట్రాక్షన్ ఇచ్చున్నారు. అది సరైనదా కాదా సరికానిచో సరి చేసి రాయండి అంటున్నాడు. ఇక్కడ మనం గమనిస్తే 8,040 నుండి 3,652 ని సబ్ట్రాక్షన్ చేస్తే 4,388 వస్తుంది. కానీ ఇక్కడ 5,492 ఇచ్చినాడు కాబట్టి శ్రీదేవి సబ్ట్రాక్షన్ ఈజ్ ఇన్ కరెక్ట్ అని రాయండి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఏఈ మిషన్ యాడ్స్ 4,728 to the number that he put in. If the final number is 8,070, which number was entered in the machine అన్నాడు.
ఏఈ యంత్రము 4728 కలుపుతుందంట. కలిపిన తర్వాత 8070 వచ్చిందంట. అయితే ఎంత నెంబర్ ని మనం కలిపాము అంటున్నాడు. అంటే 8070 నుండి 4728 ని సబ్ట్రాక్షన్ చేస్తే 3342 వస్తుందని రాయండి. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. వేద బైట్ ఏ శారీ ఫర్ 9500 అండ్ సునీత బైట్ ఏ శారీ ఫర్ 5895. హౌ మచ్ మనీ డిడ్ వేద పే మోర్ దెన్ సునీత అని ఇచ్చినాడు. అంటే వేద 9500 రూపాయలకు చీర కొనుగోలు చేసిందంట. సునీత 5895 రూపాయలకు ఒక చీర కొనుగోలు చేసిందంట. అయితే సునీత కంటే వేద ఎంత ఎక్కువ డబ్బు చెల్లించింది అంటున్నాడు. అంటే ఇక్కడ వేద చెల్లించిన అమౌంట్ 9500 ని, సునీత చెల్లించిన 5885 ని సబ్ట్రాక్షన్ చేసి వేద ఎక్స్ట్రా గా పే చేసిన అమౌంట్ వచ్చేసి 3615 అని రాయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. జ్యోతి బైట్ లెమన్ ఫర్ 600 రూపీస్. ది సోల్డ్ దెమ్ 850 రూపీస్. జ్యోతి 600 రూపాయలకు నిమ్మకాయలు కొనుగోలు చేసి 850 రూపాయలకు అమ్మిందంట. అయితే క్వశ్చన్ ఏ చూడండి. వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ లెమన్ అని ఇచ్చినాడు. ఇక్కడ 600 అని రాయండి. నెక్స్ట్ బి చూడండి. వాట్ ఈస్ ద సేలింగ్ ప్రైస్ ఇన్ ద లెమన్ అని ఇచ్చాడు. ఇక్కడ 850 అని రాయండి. ఇక్కడ సి చూడండి. హ్యాస్ జ్యోతి మేడ్ ఏ ప్రాఫిట్ అండ్ లాస్. హౌ మచ్ రైట్ యువర్ ఆన్సర్ అని ఇచ్చినాడు. అంటే జ్యోతికి వచ్చింది లాభమా నష్టమా అంటే లాభం అని రాయండి. ఎంత వచ్చిందంటే 850 నుండి 600 ని తీసేస్తే 250 ప్రాఫిట్ వచ్చిందని రాయండి. ఈ ప్రాబ్లం తో 4th క్లాస్ యూనిట్ 3 సబ్ట్రాక్షన్ పూర్తి అయింది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.